పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పాలకొల్లులోని మంత్రి నిమ్మల ఇంట్లో వివాహానికి ఆయన హాజరు కానున్నారు. వివాహ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మందికి పైగా హాజరు కానున్నట్లు సమాచారం. వేడుకలకు వచ్చే వీఐపీలకు ఎటువంటి సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో వివాహ వేడుక జరగనుంది. ఇక అతిథులకు గోదావరి మర్యాదలు చేసి గోదావరి రుచులతో ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తారు. నిమ్మల రామానాయుడు గారి కుమార్తె వివాహము ఈ నెల 24వ తేదీన పాలకొల్లులోని బాడీపేటలోని అత్యంత వైభవంగా అయితే నిర్వహించనున్నారు. అయితే ఈ వివాహానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే భారీగా తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సుమారు ఒక 10 ఎకరాల విస్తీర్ణలతో ఈ వివాహానికి సంబంధించిన వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ వివాహానికి ముఖ్యంగా చెప్పుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీలో అత్యంత సన్నిహితుడిగా చంద్రబాబు నాయుడుకి నిమ్మల రామానాయుడు గారు అయితే సన్నిహితంగా అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఈయన ఇక్కడ టీడీపీ అధికారులు లేనప్పుడు కూడా ఇక్కడ పాలకొల్లులో టీడీపీని గెలిపించిన ఘనత అయితే నిమ్మల రామానాయుడిదే. కనుక ఆయన ఒక సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు అయితే ఆయనకి మంత్రి పదవిని అయితే కట్టబెట్టారు. ఇంత సన్నిహితుడైన నిమ్మల రామానాయుడు కుమార్తెకి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే సమాచారం నడుస్తుంది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే నారా లోకేష్ కానీ బాలకృష్ణ గారు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన అందరితోని అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వివాదరహితుడిగా అందరితోని కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం కాబట్టి ఈయన పిలుపుకి అందరూ కూడా మన్నించి వచ్చే అవకాశాలు ఉంటాయని ఇక్కడైతే మనకి అందిన సమాచారం అయితే అందింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టే పాలకొల్లులో సుమారు ఈ 10 ఎకరాల విస్తీర్ణంతో ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అత్యంత ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ ఎలిఫ్యాడ్లో పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయం అద్మి ఆధ్వర్యంలో ఇక్కడైతే తనిఖీలు నిర్వహించి అత్యంత భద్రతా నడుమున అయితే పాలకొల్లు పట్టణాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదైతేనని ఈ 24వ తేదీన జరగబోయే ఈ వివాహానికి అత్యంత వైభవంగా అయితే పాలకొల్లు పట్టణం అయితే కన్నుల పండగ అయితే నిర్వహించనున్నారు. అయితే చుట్టుపక్కల నుంచి కూడా భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ వచ్చి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సకల సౌకర్యాలను అయితే కల్పించడంలో పూర్తిగా అయితే నిమగ్నం అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూడాలి అసలు ప్రస్తుతం ఈ పాలకొల్లో ఉన్న అయితే పండగ వాతావరణం ముందేగైనా వచ్చేసిన విధంగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అయితే ఎవరెవరు ఏ మినిస్టర్లు వస్తున్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారా, ఏదనేది కూడా ఇంకా పూర్తిగా అయితే మనకి తెలియని అంశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రామానాయుడు గారికి ఉన్న సన్నిహితంతో ఇక్కడికైతే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎవరు వచ్చినా ఏదైనా కానీ ఇక్కడైతే పూర్తి భద్రతలను అయితే కల్పించడంలో జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా ఇక్కడైతే కష్టపడుతుందనే మనం చెప్పుకోవచ్చు. వేచి చూడాలి ఇక్కడ జరిగే కార్యక్రమం ఇంకా ఎంత కన్నులుగా అయితే జరుగుతుంది అనేది. ఇప్పటికే ఎలిఫ్యాడ్ వద్దకు జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్ నాగరాణితో పాటు జిల్లా ఎస్పీ అలాగే అక్కడ ఉన్న ఆర్డీఓలు, జేసీలు అందరూ కూడా ఎలిఫ్యాడ్ వద్ద వెళ్ళి పరిశీలించి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి భద్రత నడుమున అయితే అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా పోలీసుల యంత్రాంగం కనుసైగలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే అందరూ కూడా ఎమ్మెల్యేలు, మా రాష్ట్ర మినిస్టర్లు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎటువంటి అల్లర్లు అయితే జరగకుండా అయితే పూర్తి బందోబస్తు నడుమున అయితే పాలకొల్లు పట్టణాన్ని అయితే గస్తీ అయితే కాస్తున్నారు. అలాగే ఇక్కడికి ఈ వేడుకకు సుమారు 1,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన ఎమ్మెల్యేలే కానీ మంత్రులే కానీ చుట్టుపక్కల ఉన్నది రామానాయుడు మీద అభిమానంతో 1,00,000 మంది వరకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందని, వచ్చే వారికి కూడా అన్ని సౌకర్యాలు కూడా ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అటు పాలకొల్లులో ఉన్న తెలుగుదేశం కేడరే కానివ్వండి, ఇటు జిల్లా యంత్రమైన కానీ అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే వచ్చిన వీఐపీలకి సపరేట్గా భోజనం ఏర్పాట్లు అయితే వసతి అయితే కల్పించి వచ్చిన వాళ్ళకి అత్యంత వైభవమైన ఇక్కడ ఏదైతే మన పశ్చిమ గోదావరి జిల్లా చెప్పుకుంటే జిల్లాలో ఉన్న అద్భుతమైన వంట పదార్థాలు కూడా ఇక్కడ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉందని మనకు తెలియవస్తుంది. అది ఇక్కడ ఉన్న ప్రస్తుతం పాలకొల్లులో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదిత్యతో ఆది, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి.